కానీ ఇంకొంచెం బాగా తీయచ్చు అనిపించింది. యాక్షన్స్, డ్యాన్స్, అన్న ఎన్టీఆర్ ప్రెజెన్స్ అంతా బాగుంది. ట్రైలర్లో చూపించిన అంత దరిద్రంగా అయితే ఏం లేదు, సినిమా చూడొచ్చు, బాగుంది. బాగుందన్న. కానీ సెకండ్ పార్ట్ తీయాల్సిన అవసరం లేదనిపిస్తుంది. కానీ మూవీ అయితే బాగుంది, చూడొచ్చు అన్న. జాన్వీ కపూర్ ఏం లేదన్న 5 నిమిషాలు సినిమాలో. అంటే చుట్టూ మళ్ళీ వేరేలాగా చూపించి ఉంటే బాగుండేదన్న. సాంగ్ బాగుంది కానీ నెక్స్ట్ పార్ట్ మూవ్ చేసింది బాగాలేదన్న. మూవీ అయితే బాగానే ఉందన్న, చూడొచ్చు. హైలైట్స్ ఫైట్స్ అన్న, ఫైట్స్ బాగున్నాయి. గ్రాఫిక్స్ అంత బాగాలేదన్న, ఇంకా బాగా చూపించచ్చు. అస్సలు లేదన్న, అలా అయితే లేదు. మూవీ చాలా బాగుంది, స్టోరీ మీదే నడిచింది మూవీ అంతా. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కూడా యావరేజ్, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఓకే, యావరేజ్. వర్తబుల్. సెకండ్ హాఫ్ చాలా ల్యాగ్, ఎక్స్పెక్టేషన్ అంత లేదు. డ్యూరేషన్ ఎక్కువ, ప్లస్ అంత ల్యాగ్ వేస్ట్. ఏం లేదు, రొటీన్ సీన్స్, రొటీన్ స్టోరీ కూడా అంతేం లేదు. కాన్సెప్ట్ ఏముంది, కామన్ అన్న, కామన్ స్టోరీగా చెప్పేది ఏముంది, కామన్ అది. సాంగ్స్ ఓకే, ఫైట్ సీన్స్ ఓకే, స్క్రీన్ ప్లే కూడా పర్వాలేదు, బాగానే ఉంది. డ్యాన్స్, ఆయన యాక్టింగ్ ఘోరం అసలు, సూపర్ అది. ఓకే. ఎందుకనంటే లైక్ స్టోరీ అంత స్ట్రాంగ్గా అనిపించలేదు. సో రొటీన్ కాదు, అంటే లైక్ నేనైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను కొట్టాల శివ గారి నుంచి. అంటే కంబ్యాక్ అన్నప్పుడు స్టోరీ బాగుంటుంది అనుకున్నా, అంత బలంగా లేదు. సో అందుకు నాకు యావరేజ్ అనిపించింది. ఎప్పుడు వీకెండ్స్ లైక్ ఎన్టీఆర్ యాక్టింగ్ ఎప్పుడు బాగానే ఉంటుందండి. మన తెలుగు హీరోస్లో కానీ డైలాగ్ డిక్షన్ కానీ ప్రతిదీ అతని యాక్టింగ్ చాలా బాగుంటుంది. యాక్టింగ్ అయితే 10కి అవుట్ ఆఫ్ 10 ఇచ్చేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు. జాన్వీ కపూర్ స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ అండి, చాలా తక్కువ. సెకండ్ హాఫ్లో వస్తుంది ఒక సాంగ్ కోసం, అండ్ ఒక 3 సీన్స్ ఉన్నాయి అంతే, దట్స్ ఇట్. సినిమా మొత్తంలో హైలైట్స్ ఏంటి? హైలైట్స్ అంటే లైక్ ఎలివేషన్, ఫైట్స్ బాగున్నాయి అంతే. ఈవెన్ డైలాగ్స్ కూడా ఐ ఎక్స్పెక్టెడ్ మోర్, చాలా పెద్ద మంచివి గుర్తుండిపోయే డైలాగ్స్ అని. బట్ ఒకటే డైలాగ్ నచ్చింది నాకు, ఏంటంటే దేవరా అడిగాడు అంటే చెప్పాడు అన్నట్టు, దేవరా చెప్పాడు అని అంటే మోర్ దెన్ దట్ అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది, అది నచ్చింది. క్లైమాక్స్ బాగోకపోవడం కాదండి, ఆ ట్విస్ట్ బాగానే ఉంది. బట్ అది రివీల్ పార్ట్ 2లో ఎలా చేస్తారు అనేది చూడండి. కాదండి, అంటే లాస్ట్లో సీన్ని కట్టప్ప దాంతో కంపేర్ చేయొచ్చు కానీ కాదు. అంటే లేదండి, ఎప్పుడు పార్ట్ 2 అనేది కొన్నిసార్లు ఏంటంటే పార్ట్ 1 యావరేజ్ ఉంటుంది, పార్ట్ 2 చాలా బాగుంటుంది. దానికైతే మ్యాటర్ అయితే ఉందని నేను ఫీల్ అవుతున్నాను. మీరు ఏదో జాన్వీ కపూర్ ని అసలు హీరోయిన్ గా ఎందుకు పెట్టారు? ఒక సాంగ్ కోసమే పెట్టారు, అసలు ఎందుకు పెట్టారు అంత పెద్ద హీరోయిన్ అంటున్నారు? అంటే లైక్ మార్కెట్ కోసం పెట్టుండొచ్చు, బట్ అందులో ఎవరిని పెట్టినా పర్వాలేదు అనిపించింది. అంతే అండి, 10 minutes ఉంది అంతే.